పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వేదికను అలంకరించిన శ్రీ పరిమళ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ పుస్తక రచయితలు ఇద్దరు మరియు పెద్దలందరికీ కూడా, సోదరులందరికీ కూడా నమస్కారం. పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనేక పుస్తకాలు ఆవిష్కరణ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి పుస్తకాలు ఇట్లాంటి పుస్తకాలు ఆవిష్కరణ జరగడము, వాటిని రచించడము, ఆవిష్కరణ జరగడము ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అట్లాంటి అరుదుగా వచ్చేటువంటి పుస్తకాలని అందించినటువంటి సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీసు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వీళ్ళ యొక్క సహకారంతో సంవిత్ ప్రకాశన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ పుస్తకాలు మనకు అందబోతున్నాయి. నిజంగా ఈ రెండు పుస్తకాలు చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. ఎందుకంటే ఇవాళ సమాజంలో మనము ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య, ముఖ్యమైనటువంటి సమస్య మతం మార్పిడుల సమస్య. మతం మార్పిడులు సాధారణంగా ఏ దేవుడైతేనేమి అనేటువంటి ఒక ఆలోచన, కల్పన హిందూ సమాజంలో ఉంటుంది. అమాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళని, కొంచెం అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని, తొందరగా నమ్మేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళని, హిందువులని చాలా సులభంగా మతం మార్చేటువంటి పద్ధతులు ఇక్కడ అవలంబిస్తున్నారు. అందుకని దేశం మొత్తంలో చాలా పెద్ద ఎత్తున మతం మార్పిడుల వల్ల జరుగుతున్నాయి. అనేక చర్చిలు గ్రామాల్లో కొత్తగా వెలుస్తూ ఉన్నాయి, నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఏ చర్చికి చాలా సాధారణంగా పర్మిషన్ ఉండదు. ఆ చర్చి స్థలము కూడా ప్రభుత్వ స్థలమే అయి ఉంటుంది సర్వసాధారణంగా. కొన్ని చర్చిలు వాళ్ళ సొంత స్థలాల్లో అనుమతి తీసుకొని కడుతుండొచ్చును గాక, కానీ 99% చర్చిలు అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం అవుతుంటాయి. చర్చిల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మసీదులు, దర్గాలు ఇవి మీకు అందరికీ మన హైదరాబాద్లో మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవాళ పుస్తకావిష్కరణ ఈ రెండు విషయాల మీద ఎక్కువ ప్రధానంగా కేంద్రీకరించబడింది కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా చర్చిలు నిర్మాణం అవుతున్నాయి. ప్రజల్లో ఆందోళన, హిందూ సమాజంలో ఏమంటే చర్చిలు నిర్మాణం అయిపోతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో, మన తెలంగాణలో ఇటువైపు తక్కువ, కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, 2 గోదావరి జిల్లాలు, అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో 8 చర్చిలు, 10 చర్చిలు, అట్లా వందలాది వేలాది చర్చిల నిర్మాణం అయిపోతున్నాయి. అసలు క్రైస్తవులు లేనటువంటి గ్రామంలో కూడా 8 చర్చిలు ఉన్నాయని చెప్పేసి ఈ పుస్తకంలో రచించాడు రచయిత. ఒక క్రైస్తవుడు కూడా లేడు, కానీ ఆ గ్రామంలో 8 చర్చిలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. కాకినాడ పక్కనే నేను గత సంవత్సరం పర్యటనలో వెళ్ళాను. ఉప్పలూరు అనే గ్రామం, 8,000 జనాభా, 132 చర్చిలు ఉన్నాయి ఒకటే గ్రామంలో. అంటే ఈ విధంగా చర్చిలు పెరిగిపోతున్నాయి. ప్రార్థనా స్థలాలు, చర్చిలు కాకుండా ప్రార్థనా స్థలాలు ఇంకా అదనంగా ఉన్నాయి. ఇళ్లలో ప్రార్థనలు జరుపుకునే స్థలాలు, కూటములు, వాళ్ళ పేర్లు గమ్మత్తుగా ఉంటాయి, మనకు అవన్నీ కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.
ఇట్లాంటివి కొన్ని వేలు వేలు లక్షలుగా పెరిగిపోతూ ఉన్నాయి. చూసినప్పుడు మనందరికీ ఆందోళన అనిపిస్తుంది. అయ్యో ఇవన్నీ పెరిగిపోతున్నాయి, ఎట్లా ఆపాలి, ఎట్లా? కానీ ఏం చేయాలి, ఎట్లా ఆపాలి? కొంచెం ఆందోళన ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. కానీ మన వెంట వచ్చేవాళ్ళు ఎవరు? అంటే మనం వెంట రావాలంటే, ఆందోళనకి దిగాలంటే అన్నిటిని ఎదుర్కొని దిగాల్సి వస్తుంది. పోలీసులని ఎదుర్కోవాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లని, జైళ్ళని, కోర్టులని అన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఎదుర్కొని ఆందోళనకు దిగేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఇవాళ? చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఇట్లా ఆందోళనకి దిగడం కంటే ఆ చర్చల్ని ఒక పెన్ను పేపర్తో వాటిని ఆపవచ్చు. ఎట్లా ఆపవచ్చు? అనేక ఉపాయాలు ఈ పుస్తకంలో, ఈ ముఖ్యంగా మతం పేరుతో అక్రమాలు, న్యాయ పోరాటానికి మార్గాలు అనే పుస్తకం, సంతోష్ గారు రాసినటువంటి పుస్తకము, దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. గ్రామాల్లో చర్చిలు నిర్మాణం అవుతున్నప్పుడు అక్కడ గ్రామ సభలు ఉంటాయి. గ్రామ సభల ఆధారంతో కూడా, అంటే కేవలం ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు, గ్రామ సభల ఆధారంతో చర్చిలను ఎట్లా ఆపొచ్చును? గ్రామ సభల ఆధారంతో ఆ గ్రామంలో ఉండేటువంటి క్రైస్తవులని సంఖ్యని ఎట్లా తగ్గించవచ్చు? పునరాగమనం చేయాల్సిన అవసరం లేదు, గర్వాప్సి చేయాల్సిన అవసరం కూడా లేకుండానే వాళ్ళు చర్చిలు పోకుండా ఎట్లా ఆపవచ్చును? ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా సవివరంగా రాశారు. మనలాంటి కార్యకర్తలకి ఈ పుస్తకము చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకం. లవ్ జిహాద్ జరుగుతోంది. లవ్ జిహాద్ని ఎట్లా ఆపాలి? ఎట్లా కంప్లైంట్ చేయాలి? ఎవరెవరికి ఫిర్యాదు చేయాలి? ఏ ప్రయత్నాలు చేస్తే లవ్ జిహాద్ ఆపగలుగుతాము? ఇవన్నీ కూడా చాలా వివరంగా దీంట్లో ఉన్నాయి. అయితే ఈ పుస్తకం దీంతో పాటు లవ్ జిహాద్ సంబంధించినటువంటి ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో జరుగుతున్నది. నేను మొన్న ఈ మధ్యనే కేరళ పర్యటనకు వెళ్ళాను. అక్కడ ఒక సంస్థ ఒకటి, దాని పేరు ఆర్ష విద్యా సమాజం. ఈ ఆర్ష విద్యా సమాజం లవ్ జిహాద్కు గురైనటువంటి బాధితులు, అమ్మాయిలు ఎవరైతున్నారో బాధితులు, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ హిందువులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఆ సంస్థ. ఆ సంస్థను నడిపినటువంటి వ్యక్తి కూడా, అమ్మాయి పేరు శృతి, పుస్తకం కూడా రాసింది. ఎట్లా లవ్ జిహాద్ గురైంది, ఏ విధంగా వాళ్ళ వలలో పడింది, ఆ తర్వాత ఎట్లా ఈ ఐసిస్లోకి వెళ్ళి తీవ్రవాదిగా మారడానికి ప్రయత్నం జరిగింది, ఆ విధంగా ఎంతమంది అమ్మాయిలు ఆ విధంగా వెళుతూ ఉన్నారు, వాళ్ళని ఎట్లా రక్షించాలి, ఈ పుస్తకం మొత్తం ఆమె రాసింది. ఆ వాళ్ళు అంటే వాళ్ళ గ్రూప్ ఒకటి, వాళ్ళందరూ కలిసి నడుపుతున్నటువంటి సమాజం అది ఆర్ష విద్యా సమాజం. దాని నుంచి ఇప్పటివరకు 5,000 మంది అమ్మాయిలను రక్షించారు లవ్ జిహాద్ నుంచి, ట్రైనింగ్ ఇచ్చి. ఈ విధంగా అనేక ప్రయత్నాలు మనం చేయొచ్చు. ఈ పుస్తకం ద్వారా ఇట్లాంటి అనేక విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఏ విధంగా ఆపవచ్చు? విదేశీ మిషనరీ వస్తాడు. సాధారణంగా విదేశీ మిషనరీలు ఇక్కడికి ప్రచారం చేయడానికి రారు, మత ప్రచారానికి అనుమతి లేదు. విజిటింగ్ వీసా మీద వస్తాడు, వచ్చి ఇక్కడ మత ప్రచారం చేస్తాడు. మనం ఊరుకుంటున్నాం, ఎందుకంటే సరే ఏదో చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పాను, ఏ దేవుడైతేనేమిలే, వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుని, వాళ్ళ మతం కదా, వాళ్ళ మతం ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారులే అని ఊరుకుని ఉండేటువంటి మనస్తత్వం కలిగిన హిందూ సమాజం మనం కాబట్టి పోన్లే అని చెప్పి ఊరుకున్నాం. కానీ కాదు, దీనివల్ల మతం మార్పిడి జరుగుతుంది, ఇది ఆపాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ విదేశీ మిషన్లని మనం ఆపాం. బెంగళూరులో ఆపాం, హైదరాబాద్లో ఆపాం, విశాఖపట్నంలో ఆపాం, కాకినాడలో ఆపాం. ఈ విధంగా అంటే ఎట్లా ఆపాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ఏ విధంగా ఆపగలుగుతుంది, ఎవరెవరిని దీంట్లో మనం ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి చర్చిల నిర్మాణం నుంచి మొదలుకొని మతం మార్పిడి ఆపే వరకు, ప్రచారాల నుంచి మొదలుకొని మతం మార్పిడి గురైనటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే వరకు ఇవన్నీ విషయాలు దీంట్లో ఉన్నాయి. బాలల హాస్టల్స్లో అక్రమాలు చాలా జరుగుతున్నాయి. మనం వెళ్ళము, కానీ క్రైస్తవులు వెళ్తారు, పాస్టర్స్ వెళ్తారు, నన్స్ వెళ్తారు. గవర్నమెంట్ బాలల హాస్టల్స్లో వాళ్ళ కార్యకలాపాలు జరుగుతుంటాయి, బైబిళ్ళ వితరణ జరుగుతూ ఉంటుంది, మత బోధ జరుగుతుంటుంది, మతం మార్పిడి జరుగుతుంటుంది. మనం చూసినప్పుడు మనకు ఆవేదన, అరే ఇవన్నీ జరిగిపోతున్నాయి ఎట్లా, కానీ ఆపేటువంటి మార్గం ఏది మనకు తెలియదు. ఆ మార్గాలన్నీ కూడా ఈ పుస్తకంలో సంతోష్ గారు చాలా వివరంగా రాశారు. కనుక ఇంట్లో కూర్చొని కేవలం నెట్ మీద ఇవన్నీ మనం ఫిర్యాదులు చేయవచ్చును, వీటన్నిటిని కూడా ఆపవచ్చును. అందుకని ఈ పుస్తకం మనందరం కూడా చదివి కేవలం పుస్తకావిష్కరణకు వచ్చాము, చదివాము అయిపోయింది కాదు. దీనికి ఒక కార్యకర్తగా మనం మారాలి. ఎందుకంటే మనం బయటకు వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోంచే ఉద్యమం చేయాలి. ఇంట్లోంచే చాలా చర్చలు ఆపొచ్చు, చాలా మతం మార్పిడిని ఆపొచ్చు, చాలా పిల్లల్ని రక్షించవచ్చు, చాలా లవ్ జిహాద్ను రక్షించవచ్చును. అందుకని నా విజ్ఞప్తి, మనందరం కూడా ఆ విధంగా ఒక కార్యకర్తగా మలచబడాలి ఈ పుస్తకం ద్వారా అనేటువంటి విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. రెండో పుస్తకం శ్రీ సహదేవ్ గారు రాసినటువంటి పుస్తకం, అరిందం గారు రాసినటువంటి పుస్తకం గోవా ఇంక్విజిషన్. ఈ గోవా ఇంక్విజిషన్ అంటే ఇది ఒక పవిత్ర పోలీసు, దాని పేరు. పోలీసు పవిత్రంగా ఎక్కడున్నాడు అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళ పేరు అది, పవిత్ర పోలీసు. ప్రపంచం మొత్తంలో ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవం ఎట్లా విస్తరించింది, క్రైస్తవం మతం చాలా గొప్పది కాబట్టి క్రైస్తవం చదివిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత మేము క్రైస్తవంలోకి వెళ్తాము, మా క్రైస్తవం చాలా బాగా అనిపించింది అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు లేరు. ఒకవేళ కనుక నిజంగా బైబిల్ సరిగ్గా చదివి అర్థం చేసుకున్నవాడు ఎవడు కూడా బైబిల్లో ఉండడు, క్రైస్తవంలో ఉండడు. కాబట్టి బైబిల్ చదవకుండానే ఈ లక్షలాది మంది, కోట్లాది మంది క్రైస్తవులు తయారవుతున్నారు. చదివి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. మంచిది, చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు, మారిన వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎట్లా మారుతున్నారు? వీళ్ళందరూ కూడా బలవంతంగా మార్చబడుతున్నారు. ఈ గోవా ఇంక్విజిషన్ పుస్తకంలో అవన్నీ చాలా వివరంగా రాశారు. ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగీస్ ఈ దేశాలకు సంబంధించినటువంటి వివరాలు దీంట్లో ఎక్కువ ఉన్నాయి. గోవా విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే స్పెయిన్ వాళ్ళు, యూదులు అక్కడ ఉంటే, యూదుల్ని వాళ్ళు వేరే మతం కాబట్టి వేరే మతాన్ని ఆచరించడానికి వీలు లేదు. క్రైస్తవం మాత్రమే గొప్పది, క్రైస్తవం ద్వారా మాత్రమే స్వర్గము లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. అందుకని క్రైస్తవాన్ని నమ్ముకోండి, క్రైస్తవంలోకి మారండి, మీ మతం అంతా కూడా అబద్ధము, మీ మతం నమ్మితే, ఆ పుస్తకాన్ని చదివితే, ఆ మతాన్ని నమ్మితే నరకంకి వెళ్తారు. అందుకని మీరు స్వర్గానికి వెళ్ళాలంటే ఇది మాత్రమే ఒకటే మార్గము. అందుకని ఈ మార్గంలోకి రండి. మతంలోకి రానటువంటి వాళ్ళని బలవంతంగా మతం మార్చాలి. ఆ విధంగానే స్పెయిన్లో అంటే ప్రతి
ప్యారిస్లో ఒక ప్రీస్ట్ ఉంటాడు. ఎట్లా మతం మార్చారు వాళ్ళు. ఆ ప్రీస్ట్కి ఒక 3-4 సహాయకులు ఉంటారు, వాళ్ళని అసెసర్స్ అంటారు. ఈ అసెసర్సు ఈ తన ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు యూదులు ఉన్నారు, లేదా క్రైస్తవాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారో, క్రైస్తవులు కాని వారు, లేదా క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రైస్తవాన్ని సరిగా ఆచరించడం లేదు, అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద ఫిర్యాదు చేయవచ్చు, నిందారోపణ చేయొచ్చు. బిషప్కు కానీ అక్కడ ఉండేటువంటి అధికారికి కానీ ఈ సమాచారం అందిస్తే అతని మీద చర్య తీసుకుంటారు, శిక్ష వేస్తారు. ఈ విధమైన పద్ధతి ఆ రోజుల్లో ఉండింది ప్రారంభంలో. అట్లా యూదుల్ని మతం మార్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, నిందారోపణ. ఈయన క్రైస్తవాన్ని ఆచరించడం లేదు, ఈయన క్రైస్తవుడు కాదు, ఈయన వేరే దేవుణ్ణి మొక్కుతున్నాడు, మూర్తి పూజ చేస్తున్నాడు, విగ్రహ పూజ చేస్తున్నాడు, ఇట్లాంటి అనేక ఆరోపణలు చేయొచ్చు. లేదా బైబిల్ని దూషించాడు, దైవ దూషణ చేశాడు, ఇట్లాంటివి అనేక ఆరోపణలు చేయొచ్చు. కాబట్టి ఏ ఆరోపణ చేసినప్పటికీ కూడా వెంటనే అతని మీద చర్య, అతన్ని శిక్షించడము జరుగుతుంటుంది. ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరైతే ఆరోపణ చేశారో, ఆరోపణ చేసిన వారి పేరు ఎవరికి తెలియదు. ఆరోపింపబడ్డవాడు నా మీద ఎవరు ఆరోపణ చేశారో అతనికి తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు, న్యాయవాదులను కలవడానికి వీల్లేదు. అతనికి శిక్ష పడుతుంది, జైల్లో వేసేస్తారు. ఎన్ని రోజులు జైలు అతనికి కూడా తెలియదు, వేసే వాళ్ళకు కూడా తెలియదు. కొంతమంది సంవత్సరాలు జైల్లో ఉన్నారు, కొంతమంది జీవితాంతం జైల్లోనే గడిపారు, జైల్లోనే చనిపోయారు. అట్లాంటి అనేక మంది, వేలాది మందిని ఆ విధంగా స్పెయిన్లో చేశారు. ఆ మధ్య మన దేశంలో కూడా మత స్వేచ్ఛ బిల్లు ఒకటి యూపీఏ గవర్నమెంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ యూపీఏ ఆ మత స్వేచ్ఛ బిల్లు యొక్క నిబంధనావళి కూడా ఇదే విధంగా ఉంది. ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణ చేయొచ్చు. ఆరోపణ చేసినటువంటి వ్యక్తి నిరూపించాల్సిన అవసరం లేదు. ఎవరు నిరూపించుకోవాలి? నేను దోషిని కాదు అని చెప్పేసి ఆరోపణ ఎవరి మీద అయితే చేయబడ్డదో వాడు నిరూపించుకోవాలి. ఇదే పద్ధతి, అంటే ఇది క్రైస్తవ పద్ధతి. యూపీఏ గవర్నమెంట్, క్రైస్తవురాలు హెడ్ చేస్తున్నటువంటి, నడుపుతున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కాబట్టి అదే పద్ధతిని ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా క్రైస్తవంలో మొదటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతుంది. తానే నిరూపించుకోవాలి, లేకపోతే జైల్లో ఉండాలి. అట్లా లక్షలాది మందిని జైల్లో వేశారు. పాపం వాళ్ళు అక్కడి నుంచి, స్పెయిన్ నుంచి పోర్చుగీస్ పారిపోతే యూదులు, అక్కడ కూడా పోర్చుగీస్ వారి మీద వాళ్ళని బలవంత పెట్టి అక్కడి నుంచి వాళ్ళ మీద అక్కడ కూడా అఘాయిత్యాలు చేయడం, అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. సో ఇట్లాంటి మొదటి నుంచి క్రైస్తవం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది. మొత్తం ప్రపంచంలో క్రైస్తవులు అంటే ఎవరు? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, శాంతి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు, సేవ అని చెప్పి అనేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచం మొత్తంలో మారణ హోమం చేశారు. ఎంతమందిని మారణ హోమం చేశారు? సుమారుగా 15 కోట్ల మందిని ఊచకోత కోశారు ప్రపంచం మొత్తంలో క్రైస్తవం విస్తరింపజేయడం కోసం. ఇది వాళ్ళ చరిత్ర. ఎవరైతే మా మతాన్ని నమ్మరో వాళ్ళని చంపేస్తాం. అట్లా ప్రపంచంలో ఈ 2000 సంవత్సరాల్లో కోట్లాది మందిని చంపేశారు, ఊచకోతలు కోశారు, క్రూసేడ్లు అన్నారు. ఇది వాళ్ళ పద్ధతి. స్పెయిన్లో కరువు వచ్చింది. కరువు వస్తే చర్చిలో తలదాచుకున్నారు అనేక మంది, వేలాది మంది. 1506వ సంవత్సరంలో అప్పుడు ఆ చర్చిలో ఒక దీపం మీద ఒక చిన్న వెలుగు కనిపించిందట.
కనిపిస్తే ఓహో చాలా చూడండి దైవ మహిమ వెలుతురు కనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అయితే ఒకతను దాంట్లోనే కాదు అది వెలుతురు కాదు, అది మామూలే, ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది, అది ఆ రిఫ్లెక్షన్ ఏదో వచ్చింది అని చెప్పేదో అన్నాడు. అనేసరికి వెంటనే అక్కడ ఉండే క్రైస్తవులందరూ కూడా అతని మీద పడ్డారు. నువ్వు దైవ దూషణ చేస్తున్నావు, అంటే దేవుని మహిమని ధిక్కరిస్తున్నావు. దైవ దూషణ చేయక్కర్లేదు, నేను క్రైస్తవుని కాను అంటే చాలా నేరమే. బైబిల్లో చెప్పింది ఏదైనా తప్పు అని చెప్పేసి అంటే నేరమే, శిక్షింపడానికి అర్హుడే. కాబట్టి ఆ విధంగా దైవదూషణ చేస్తున్నామని చెప్పి అతని మీద పడి అతని అక్కడికక్కడే తగులబెట్టి చంపేశారు. ఎంత క్రూరమైనటువంటి విధానం! అంతేకాదు, ఆగలేదు. అక్కడి నుంచి ఆ చర్చి నుంచి ఓ 2 బిషపులు బయలుదేరి దైవదూషణ జరిగిపోయింది, దైవ అవమానం జరిగిపోయింది అని చెప్పేసి ఆ విధంగా అరుస్తూ గట్టిగా వాళ్ళ వెనకాల వేలాది మంది క్రైస్తవులు మొత్తం ఆ నగరంలో అంతా తిరుగుతూ కనిపించినటువంటి ఇళ్లల్లోకి యూదుల ఇళ్లల్లోకి జొరబడి కనిపించిన వాళ్ళందరినీ నరికి పారేశారు. నరకడం కాదు, సజీవంగా దహనం చేశారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని దహనం చేయాలి. అందుకని ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి తల్లులు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తామే చంపుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఎందుకు కావాలి? సో ఇంతటి దారుణమైనటువంటి స్థితి. ఇళ్లను తగలబెట్టడం, సజీవంగా మనుషుల్ని తగలబెట్టడం, తల్లుల చేతుల్లోంచి పిల్లల్ని లాక్కొని గోడకేసి కొట్టడం, చంపడం, ఇది వాళ్ళ యొక్క చరిత్ర. ఈ విధంగా క్రైస్తవం విస్తరించింది. అయితే యూదులు పాపం వాళ్ళు ఏమనుకున్నారు, ఇవన్నీ బాధల కంటే క్రైస్తవంలోకి మారితే పోతుంది కదా అని చెప్పి క్రైస్తవంలోకి మారారు. ఆ మారిన దాన్ని ఏమన్నారు, స్వచ్ఛందంగా మారారు అని చెప్పి పేరు పెట్టారు దానికి. అంటే వాళ్ళు ఈ బాధలు అనుభవించలేక క్రైస్తవంలోకి వెళ్తే స్వచ్ఛందంగా మారినట్టు. వాళ్ళ భాష అంతా ఇట్లే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రపంచం మొత్తంలో అఘాయిత్యం చేశారు. (1842) ఈ ఇంక్విజిషన్ ముగిసిపోయింది. కానీ ఆ లోపున కొన్ని వేల మందిని, సుమారుగా ఒక 30-40 వేల మందిని శిక్షించారు. కొన్ని వేల మందిని మృత్యువాతలోకి తోసేశారు. సో ఈ విధంగా జరిగింది. కేవలం 1764 సంబంధించిన విషయం చెప్తున్నాను నేను. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి ఇప్పటిదాకా. కాబట్టి ఈ విధంగా క్రైస్తవము ప్రపంచం అంతా కూడా విస్తరించింది. ఒకవేళ ఎవరైనా నేను తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, ఎందుకంటే శిక్షించబోతున్నారు కాబట్టి తప్పు చేశాను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, పశ్చాత్తాపడితే అతనికి దయ చూపించేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే క్రిస్టియన్ మెర్సీ అని చెప్పి అన్నారు. ఏం దయ చూపించేవారు? మామూలుగా ఎవరి మీద అయితే శిక్ష వేస్తారో అతన్ని సజీవంగా కాల్చి చంపాలి, ఇది శిక్ష. అయితే దయ చూపించడం అంటే క్రైస్తవ దయ అంటే ఏమిటంటే, నువ్వు అతను క్రైస్తవుడు కాడు కాబట్టి కాల్చి చంపాలి, నువ్వు క్రైస్తవుడుగానే చచ్చిపోతావు, ఇది దయ. అంటే చంపడం ఖాయం, కానీ నువ్వు క్రైస్తవుడు కాకుండా చచ్చిపోవు, క్రైస్తవుడుగానే చచ్చి, ఇది ఒకటి. రెండో దయ ఏమిటి? కాల్చి చంపాలి సజీవంగా, కానీ అతన్ని దయ చూపించడం అంటే ఏంటంటే ముందు అతన్ని ఉరి తీసేసి చంపి ఆ తర్వాత కాల్ చేస్తాం, ఇది దయ. అంటే క్రైస్తవ దయకు అర్థం ఇది. వాళ్ళ భాష అంతా కూడా ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఏది మాట్లాడినా ఇట్లాంటి పదాలే ఉపయోగిస్తారు. క్రైస్తవ సేవ అన్నారు వాళ్ళు. క్రైస్తవ సేవ అంటే ఏంటి? అంటే క్రైస్తవులు మేము సేవ చేస్తాము, కానీ నువ్వు మతం మారాలి.
ఇది క్రైస్తవ సేవ. మతం మార్చడం ప్రధానమైనటువంటి లక్షణం, సేవ తర్వాత, కానీ దాని పేరు క్రైస్తవ సేవ. ఆత్మలని రక్షిస్తాం, ఇది వాళ్ళ పదాలు ఇవన్నీ కూడా. ఆత్మలను రక్షించడం అంటే ఏమిటి అంటే, నువ్వు వేరే మతంలో ఉన్నావు, అందరు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తారు. అయ్యా వాళ్ళు చూస్తారు, అందరు ఎందుకు పోతున్నావు, వాళ్ళు చూస్తారు కదా. కాబట్టి నువ్వు వేరే మతంలో ఉన్నావు కాబట్టి నీకు రక్షణ లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు, నీ ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది నరకానికి. కాబట్టి నీ ఆత్మను రక్షిస్తాం అంటే అర్థం ఏంటి? మతం మార్పిడి చేస్తాం, ఆత్మలను రక్షించడం. ఆత్మలను ఉద్ధరిస్తాం అంటే వాళ్ళ పదాలు ఇవన్నీ, వాళ్ళ పదాలకు అర్థాలు వేరే ఉంటాయి, పైకి కనిపించే పదాలు మాత్రం ఇవి. ఉద్ధరిస్తాం అంటే ఏంటి? నిన్ను ఉద్ధరించడం అంటే క్రైస్తవ మతంలోకి మార్చడం. ఇట్లాంటి అనేక కొత్త కొత్త పదాలు, ఆ కార్యక్రమాలు కూడా వాళ్ళే అట్లాంటివి ఉంటాయి. ఏంటి? స్వస్థత కూటమి, లేకపోతే ఏం పండుగ అది, గుడారాల పండగ, ఇట్లాంటివి. ఆ పండగలు, ఆ కార్యక్రమాలు కూడా ఓ విచిత్రంగా ఉంటాయి. ఆ పదాలు, యవనస్తుల కూడిక అంటే, అయితే దాని అర్థాలన్నీ కూడా, పదాలు బయటికి కనిపించినప్పటికీ అర్థాలన్నీ వేరే వేరే ఉంటాయి. సో ఇట్లాంటి పదాలతోటి ప్రజల్ని మోసం చేస్తూ మన యొక్క క్రైస్తవులు కానటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతంలోకి తీసుకొని వెళ్ళాలి. భారతదేశంలో కూడా ఉండండి, ఏం కాదు, అది ఏమవుతుంది, ఉండండి. పొగ వస్తుంది, పొగ వస్తుంది కదా, ఆరిపోయింది. లేకపోతే మనం అందరం ఇటే చూద్దాం, వాళ్ళు చేసేది చేస్తారు. కాబట్టి క్రైస్తవులు కాని వాళ్ళని క్రైస్తవులుగా మార్చాలి. భారతదేశంలో కూడా అదే పద్ధతుల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. నేను ప్రారంభంలో చెప్పాను, ఎవరు కూడా క్రైస్తవము మంచిది అని చెప్పేసి క్రైస్తవంలోకి మారిన వాళ్ళు లేరు. ఇట్లా బలవంతంగా మార్చబడ్డ వాళ్ళే. 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ అని చెప్పేసి చక్రవర్తి రోములో, ఆయన చక్రవర్తి అయిన తర్వాత రోమ్ యొక్క అధికారిక మతము క్రైస్తవం అని ప్రకటించేశాడు. అంటే మొదటిసారిగా అధికారిక మతంగా 4వ శతాబ్దంలో క్రైస్తవము ప్రారంభమైంది. మెల్లిమెల్లిగా అధికారిక మతము, చక్రవర్తి, మిగతా ప్రజలు కూడా క్రైస్తవులు. ఎవరైతే క్రైస్తవులు కాని వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైస్తవంలోకి మార్చాలి. అట్లా క్రైస్తవంలోకి మార్చారు బలవంతంగా అందరినీ, వేలాది మందిని. అది పొగ వస్తుంది, ఎక్కువ వస్తుంది, బయటికి తీసుకుపో. కాబట్టి అట్లా లక్షలాది మందిని రోముల్లో క్రైస్తవులుగా మార్చారు. ఎందుకంటే రాజు క్రైస్తవుడు, అధికారిక మతం క్రైస్తవము. కాబట్టి సైన్యాన్ని ఉపయోగించి బలవంతంగా అందరినీ మతం మార్చారు. తన యొక్క చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలోనూ కూడా క్రైస్తవం లేదు, కానీ ఆ చుట్టుపక్కల రాజ్యాల్లోకి క్రైస్తవాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేశారు. ఎట్లా? బలవంతంగా, సైన్య బలంతో, అధికారిక బలంతో దాడులు చేసి, ఊచకోతలు కోసి ఆ దేశం యొక్క మూల సమాజాన్ని, ఆ దేశం యొక్క మూల జాతిని, మూల సంస్కృతిని, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి అక్కడ క్రైస్తవాన్ని విస్తరింపజేశారు. పోపు స్పెయిన్, పోర్చుగీస్ మధ్యలో పోరాటం జరుగుతుంటే ఎవరు ఎక్కడ మతం మార్పిడి చేయాలి, ఎవరు ఎక్కడ లూటీలు చేయాలి. మతం మార్పిడి అంటే లూటీలు చేయడమే, లూటీలు చేస్తూ మతం మార్పిడి చేయాలి. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ లూటీలు చేయాలి. అప్పుడు పోపు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పోర్చుగీస్ వాళ్ళు తూర్పు దేశాలను లూటీ చేయాలి, స్పెయిన్ వాళ్ళు పశ్చిమ దేశాలను లూటీ చేయాలి, మతం మార్పిడి చేయాలి. పంచాడు.
ఈ విధంగా వాళ్ళు ఆయా దేశాల మీదకి వెళ్ళి ఆక్రమణ చేసి అక్కడ మారణ హోమం చేసి రక్తపాతము చేసి ఆయా దేశాలని క్రైస్తవ దేశాలుగా మార్చారు. ఇది వాళ్ళ చరిత్ర. శాంతి అంటారు వాళ్ళు, క్రైస్తవ శాంతి. అది కూడా అంటే క్రైస్తవ శాంతికి అర్థం ఇదే. కాబట్టి ఇట్లాంటి పద్ధతిలో ప్రపంచమంతా కూడా క్రైస్తవం విస్తరించింది. ఆఫ్రికాకి క్రైస్తవులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు క్రైస్తవ మత ప్రచారం చేశారు, అంటే బైబిల్ పంచారు. అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడు చెప్పిన మాట ఏమిటంటే, జోమో కెన్వట్టా, ఆయన ఏం చెప్పాడంటే, మా దేశంలోకి క్రైస్తవులు వచ్చారు, మా చేతుల్లో బైబిల్ పెట్టారు, మత ప్రచారం చేశారు, ఇది గొప్పది అని చెప్పారు. అందుకని ప్రార్థన చేయండి అన్నారు, కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకొని మేము ప్రార్థన చేశాము. ప్రార్థన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మా చేతుల్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఆఫ్రికా భూమి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ చేతుల్లోనే బైబిల్ మా చేతుల్లోకి వచ్చింది. అంటే మేము క్రైస్తవులం అయిపోయాం. మొత్తం ఈ భూమి అంతా కూడా క్రైస్తవుల వశం అయిపోయింది. ఈ పద్ధతిలో వాళ్ళు క్రైస్తవాన్ని విస్తరింపజేశారు. అమెరికాలో 500 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదు. ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. క్రైస్తవులు వెళ్ళారు అక్కడికి. అక్కడ మూల సమాజం రెడ్ ఇండియన్స్ వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు సంఘర్షణ చేశారు. కానీ సంఘర్షణలో ఎంతకాలం సంఘర్షించగలుగుతారు ఇంత పెద్ద శక్తి ముందు? కనుక సంఘర్షణలో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వాళ్ళు లొంగిపోయి మతం మారడం ప్రారంభమైపోయింది. అట్లా ఇవాళ కూడా రెడ్ ఇండియన్స్ ఇంకా ఉన్నారు, కొంతమంది మిగిలి ఉన్నారు. అట్లా మతం మార్చేశారు. అయితే అట్లా ఎంతమందిని ఊచకోత కోశారు? ఒక్క అమెరికాలోనే 1,20,00,000 మందిని ఊచకోత కోశారు, అమెరికా ఒక్కట్లోనే. ఇది క్రైస్తవుల యొక్క చరిత్ర. కాబట్టి ఈ విధంగానే క్రైస్తవాన్ని విస్తరింపజేశారు. భారతదేశం కూడా వచ్చారు. మిగతా దేశాలు, కొన్ని దేశాలు క్రైస్తవం నుంచి రక్షింపబడ్డాయి. జపాన్, కొరియా ఇట్లాంటి దేశాలు క్రైస్తవం కాలేదు. ఎందుకు కాలేదు అంటే దానికి కూడా కారణం ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి రాజులు, అక్కడ ఉండేటువంటి పాలనా యంత్రాంగము వీళ్ళందరూ కూడా క్రైస్తవాన్ని వ్యతిరేకించారు. క్రైస్తవులు వెళ్ళారు, అక్కడ వెళ్ళి మత ప్రచారం చేయడం ప్రారంభం చేశారు. చేస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అన్నారు, మత ప్రచారము సేవ పేరుతోటి మతం మార్పిడి. రాజు వాళ్ళని పిలిచాడు, క్రైస్తవ పాదరీలు ఎవరైతే వెళ్ళారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మేము సేవ చేయడానికి వచ్చాం. సరే సేవ చేస్తారా? చేయండి. ఏం సేవ చేస్తారు? మేము మీ దేశంలో ఉండే కుష్టు రోగులకు సేవ చేస్తాం. ఓహో, మీరు కుష్టు రోగులకు సేవ చేస్తారా? సరే, సంతోషం. అయితే ఒక పని చేస్తాము, మీరు మా దేశంలో ఉండే కుష్టు రోగులకు సేవ చేయడానికి అక్కడి నుంచి ఇన్ని వేల మైళ్ళ దూరము మా దగ్గరికి ఎందుకు రావాలి? మేము ఒక పని చేస్తాం, మా దేశంలో ఉండే కుష్టు రోగులందరినీ కూడా జమ చేసేసి వాళ్ళందరినీ నౌకల్లో కూర్చోబెట్టి మీ దేశానికి పంపిస్తాము, మీరు మీ ఇళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకు సేవ చేయండి సంతోషంగా అని చెప్పేసి, గెటప్, లేవండి ఇక్కడ నుంచి, తమాషాలు చేస్తున్నారా, నడవండి మీ దేశానికి అని చెప్పి వెళ్ళగొట్టారు. అందుకని ఆ దేశాలు రక్షింపబడ్డాయి క్రైస్తవం నుంచి. కాబట్టి క్రైస్తవం నుంచి రక్షించాలంటే ఈ పోరాట మార్గాలు అవలంబించక తప్పదు, ఎదుర్కొనక తప్పదు. కొన్ని న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేయాలి, కొన్నేమో ఈ విధంగా పోరాటం చేయాలి. అయితే క్రైస్తవులుగా ఉండిపోతే ప్రమాదం. స్వామి వివేకానంద అన్నాడు, ఒక్క హిందువు క్రైస్తవుడుగా మారితే హిందువులోని ఒక సంఖ్య తగ్గడం మాత్రమే కాదు, హిందువులకి ఒక శత్రువు కూడా పెరుగుతున్నాడు, అంటే ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు అని చెప్పి. అందుకని శత్రువుల సంఖ్యని తగ్గించాలి. వాళ్ళని అలాగే ఉంచితే వాళ్ళు శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. శత్రువుల సంఖ్య తగ్గాలంటే గర్వాప్సి చేయాలి, వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. కాబట్టి అదే పద్ధతిలో వాళ్ళు భారతదేశంలోకి, గోవాలోకి మొట్టమొదటిసారి వచ్చారు క్రైస్తవులు. వచ్చి ఇక్కడ క్రైస్తవాన్ని ప్రారంభం చేశారు. కొన్ని వేల మందిరాలని ధ్వంసం చేశారు, వేలాది మంది హిందువుల్ని మతం మార్చారు. ఇంక్విజిషన్ నిబంధనలు పుస్తకాలు రాశారు.
ఆ నిబంధనలలో ఎన్ని ఒక గమ్మత్తైన నిబంధనలు దాంట్లో ఉన్నాయి. పెళ్ళి జరిగితే బాజాలు వాయిద్యాలు వాయించరాదు, పందిళ్ళు వేసుకోరాదు, కొత్త బట్టలు తొడుకోరాదు, అందరినీ పిలిచి భోజనం పెట్టరాదు, పెళ్ళి అయితే పెళ్ళి ఆచారాలను పూర్తిగా పాటించరాదు, అట్లానే పిల్లలు పుడితే బారసాల చేయకూడదు. ఇట్లాంటివి అనేక, ఎవరైనా వడ్డించే వాళ్ళు ఉంటే చెప్పులు తొడుక్కొని వడ్డించాలి. ఎందుకంటే మనం చెప్పులు విడిచి వడ్డిస్తాము, ఇది హిందూ పద్ధతి కాబట్టి చెప్పులు తొడుక్కొని, ఇట్లాంటి అనేక నిబంధనలు దాంట్లో ఉన్నాయి. ఈ విధంగా మెల్లమెల్లిగా భారతదేశాన్ని క్రైస్తవం చేయాలని ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. అందుకనే దాంట్లో భాగంగానే 1999 సంవత్సరంలో పోప్ జాన్ పాల్ మన దేశంలోకి వచ్చినప్పుడు ఆయన పర్యటన చేసి వెళ్తూ ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, మొదటి 1000 సంవత్సరాలు మేము యూరప్ దేశాలని క్రైస్తవం చేశాం. 2వ మిలీనియంలో ఈ ఆఫ్రికా, అమెరికా లాంటి దేశాలను క్రైస్తవం. ఇప్పుడు ఈ 3వ దాంట్లో అంటే 2000 సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ 3వ సహస్రాబ్దిలో భారతదేశాన్ని, ముఖ్యంగా భారతదేశం, ఏషియా మొత్తాన్ని మేము క్రైస్తవం చేస్తాము అని చెప్పేసి ఆ విధంగా ప్రకటించి వెళ్ళాడు. ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి క్రైస్తవము ఇక్కడ అంటే ఈ 20-22 సంవత్సరాల నుంచి క్రైస్తవం పెరగడం ప్రారంభమైంది. వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్ దక్షిణ భారతదేశం ముందు, దక్షిణం నుంచి మెల్లిగా మొత్తం దేశాన్ని క్రైస్తవం చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభం చేశారు. 500 యోజనలు తయారు చేశారు దీనికోసం వాళ్ళు. దీని పేరు జోషువా ప్రాజెక్ట్. ఆ జోషువా ప్రాజెక్టులో 500 యోజనలలో పని జరుగుతుంది వాళ్ళది. సుమారుగా 42 లక్షల పూర్తి సమయ కార్యకర్తలు దేశంలో పనిచేస్తున్నారు. వాళ్ళకి 2,62,000 మంది మిషనరీలు పనిచేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో. పూర్తి సమయ కార్యకర్తలు కాకుండా మిషనరీస్. ఇట్లా పెద్ద ఎత్తున ఒక ప్లాన్ వేశారు, దాని పేరు జోషువా ప్రాజెక్ట్. ఆ ప్లాన్లో అంతర్భాగంగానే ఇవాళ మన దక్షిణ భారతదేశంలో క్రైస్తవం విస్తరిస్తున్నది. చర్చిలు పెరుగుతున్నాయి, పాస్టర్లు పెరుగుతున్నారు, పూర్తి సమయ కార్యకర్తలు పెరుగుతున్నారు, మిషనరీస్ పెరుగుతున్నారు, సేవా కార్యక్రమాలు పెంచుతున్నారు. ఈ విధంగా కారణం ఇది. అందుకని ఇక్కడే ప్రారంభంలోనే మనం కనుక జాగృతమై దీన్ని ఆపగలిగితే ఇది ఆగిపోతుంది. లేకపోతే మిగతా క్రైస్తవ దేశాలు, సుమారు ఒక 100కు పైగా క్రైస్తవ దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ క్రైస్తవ దేశాల మాదిరిగానే మన దేశం కూడా క్రైస్తవ దేశం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ మనందరం ఉండంగా ఎట్లా జరుగుతుంది? జరగడానికి వీల్లేదు. అందుకని దీనికోసం ప్రతి ఒక్కరం కూడా మనం కార్యకర్తలమై కదిలి చట్టపరంగా ఏ విధంగా మనం ఆపాలి, మరియు ఉద్యమాల ఆధారంగా లేదా చట్టబద్ధంగానే మతం మార్పిడి ఆపేటువంటి ప్రయత్నం ధర్మజాగరణ అనేటువంటి విభాగం తరఫున దేశమంతటా జరుగుతున్నది, ఘర్వాప్సీ జరుగుతున్నది. కాబట్టి ఇట్లాంటి ఈ అన్ని కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొంటూ దీన్ని ఆపేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కనుక ఈ 2 పుస్తకాల్లో ఏవైతే సమాచారం మనకి ఇచ్చారో దీంట్లో చాలా ముఖ్యమైన సమాచారం దీంట్లో ఉంది. ఈ సమాచారాన్ని చదివి మనం చాలా ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.